వాలంటీర్ వ్యవస్థ నేను కాపాడుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళందరి చేత మూకుమ్మడిగా రాజీనామా చేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు. కొంతమంది వైసీపీ నాయకులు బలవంతంగా కూడా వాలంటీర్ల చేత రాజీనామా చేయిస్తున్నారు అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి కాపాడుతానని చెప్పినటువంటి వ్యక్తి ఇలా గేమ్ ఎందుకు ఆడుతున్నాడు వాలంటీర్లతో? అసలు ఏం జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. నేను తెచ్చాను కాబట్టి నేనే కాపాడుకుంటాను అని ఆయన చాలాసార్లు చెప్పారు. కానీ ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేయండి అంటున్నారు? అసలు ఏం గేమ్ ప్లాన్ చేశారు వాలంటీర్లని అడ్డుపెట్టుకుని? మామూలుగా అంటుంటారు కదా, ఫుట్బాల్ ఆడుకుంటారు అంటున్నారు కదా, ఎక్స్ట్రా చేస్తే ఫుట్బాల్ ఆడుకుంటా అని చెప్పి అంటుంటారు జనరల్గా. అవునవును. ఆ ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో అని చెప్పి అనుకోవాలి. ఎందుకనంటే వాళ్ళని అడ్డుపెట్టుకొని ఆయన ఆడుతున్నటువంటి గేమ్ వెనక అసలు ఏముంది అనేటువంటి రహస్యాన్ని నాదెండ్ల మనోహర్ బయట పెట్టేశారు. సీక్రెట్ అసలు ఏముంది అనేదాన్ని ఎవరు? నాదెండ్ల మనోహర్, జనసేన అభ్యర్థి తెనాలి అండ్ పిఎస్సి అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీకి, ఆయన బయట పెట్టేశారు. అసలు ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసేటప్పుడే ఒక చట్టాన్ని తయారు చేశారు. దాంట్లో వ్యవస్థ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు అనే విషయాన్ని ఆయన ఆ జీవోని కూడా తీసి చూపించాడు. వ్యవస్థ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ వాలంటీర్లు అనే వాళ్ళని జస్ట్ ఆయన ఒక సేవకులుగా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం అప్పుడే చేశాడు. అందుకే ఆ చట్టంలో చాలా క్లియర్గా పెట్టలేదు, వ్యవస్థ అనేది పెట్టలేదు. వ్యవస్థ అనేది పెడితే మళ్ళీ అది పర్మనెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాడు. అసలు పర్మనెంట్గా ఎలా చేయగలరు? అసలు వాలంటీర్లని చేసేటువంటి అవకాశమే లేదు వాలంటీర్లు. సో దాంట్లో జీవోలో కూడా వ్యవస్థ అనేదాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి వాళ్ళని అప్పుడే ఆడుకున్నాడు. అదొకటి. రెండేంటంటే అసలు ఆయన తయారు చేసినటువంటి చట్టంలో కూడా ఈ వ్యవస్థ కాకపోయినప్పుడు ఈ వాలంటీర్లు ఎప్పటి వరకు కొనసాగుతారని అంటే May 31 వరకు మాత్రమే కొనసాగుతారు. 2024 అనేది అప్పట్లోనే జీవోలో ఉందని చెప్పి ఆ జీవోని చూపించాడు, ఎగ్జిబిట్ చేశాడు. May 2024 మే ఎండింగ్, మే నెలాఖరికి వీళ్ళు ఈ వ్యవస్థ అనే వ్యవస్థ కాదు, ఈ వాలంటీర్లు ఉండరు. వాళ్ళ పీరియడ్ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థని పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ జీవో తయారు చేశారు. ఆ జీవోలో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే 2024 మే ఎండింగ్ కల్లా వీళ్ళ పీరియడ్ అయిపోతుంది, కాలపరిమితి అయిపోతుందని చెప్పి అప్పుడే మెన్షన్ చేశారు. అంటే దాని ప్రకారం ఏంటి, మే ఎండింగ్ కల్లా వాళ్ళు కాలపరిమితి తీరిపోతుంది. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా రిటైర్ కావాల్సింది. అంటే వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పందం, ఎంఓయూ అంటారు కదా, అలాంటి ఒప్పందం అంతే. ఒక కంపెనీతోటి ఏదైనా ఒప్పందం చేసుకుంటామంటే ఏ కాలపరిమితి విధిస్తారు, ఆ కాలపరిమితి వరకే ఆ ఒప్పందం ఉంటుంది, ఆ తర్వాత ఒప్పందం ఉండదు. సో ఈయన ఆ రోజు జీవో తయారు చేసింది ఏంటంటే మే ఎండింగ్ వరకు 2024 వరకు మాత్రం ఈ వాలంటీర్లు పనిచేస్తారు మనకి, ఆ తర్వాత ఉండరు అని చెప్పారు. దానికి చేసిన దాంట్లో లాజిక్ ఉంది. ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే, అందుకే నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో ఆడుకున్నటువంటి గేమ్ సాధారణ భాషలో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అంటున్నారు, అంతకన్నా దారుణమైన ఆట ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. సో మే ఎండింగ్కి వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది, వాళ్ళ కాలపరిమితి అయిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు మేలో ఎన్నికలు వస్తాయని చెప్పి ముందే తెలుసు ఆయనకి. 2024 మేలో ఎన్నికలు వస్తాయని ముందే తెలుసు కదా. టెన్యూరు అంటే ఆ ప్రభుత్వం యొక్క గడువు ముగుస్తుంది కాబట్టి. సో అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా గవర్నమెంట్ వస్తే అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశం. అంటే మళ్ళీ ఫ్రెషర్స్ని తీసుకోవాలి, వీళ్ళు ఉండకూడదు. ఓకే. సో వీళ్ళుంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఇప్పుడు 2,50,000 మందికి ఇప్పుడు అవకాశం ఇచ్చాం కదా మొదటి 5 సంవత్సరాల్లో. ఒకవేళ మళ్ళీ వస్తే ఇంకొక 2,50,000 మందికి అవకాశం ఇస్తే ఈ 2,50,000 మంది మనకే ఉంటారు, మళ్ళీ ఇంకొక 2,50,000 మంది కూడా మనకే ఉంటారు. టోటల్గా 5 లక్షల మంది మన కార్యకర్తలే కదా. ఈ కార్యకర్తలకి అవకాశం ఇవ్వాలి అని. ఎందుకనంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.5 సంవత్సరం మాత్రమే ఈ క్యాబినెట్ అని చెప్పాడు.
ఈ 2.5 సంవత్సరాల తర్వాత క్యాబినెట్ మార్చేస్తానని చెప్పాడు. ఎందుకు మార్చేస్తాడని అంటే ఆయన ఏం చెప్పాడు, మంత్రి పదవి కావాలని చాలామంది అనుకుంటారు కాబట్టి ఎక్కువ మందికి అవకాశం ఇస్తాను నేను అని చెప్పి మొదటి క్యాబినెట్లో ఉన్న వాళ్ళని తర్వాత క్యాబినెట్లో తీసేశారు. అలానే ఈయన ఫస్ట్ టెన్యూర్లో 5 సంవత్సరాల్లో 2,50,000 మందికి అవకాశం ఇచ్చాడు వాలంటీర్లకి. వీళ్ళని మార్చేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి ఆయన తీసుకొచ్చినటువంటి జీవో, ఆ జీవోలో ఏం పొందుపరిచాడంటే మే ఎండింగ్ వరకు మాత్రమే వీళ్ళకి కాల పరిమితి, మే ఎండింగ్ తర్వాత వీళ్ళకి చెల్లుబాటు కారు అని చెప్పించారు. ఇక వీళ్ళు స్వచ్ఛందంగా రిజైన్ చేస్తే ఏంటి, రిజైన్ చేయకపోతే ఏంటి, అసలు ఇప్పుడు ఎందుకు రిజైన్ చేయమంటున్నాడు ఆయన? ఆయన తెలుసు కదా, ఆయన చెప్తేనే కదా జీవో తయారు చేసింది, క్యాబినెట్లో పెట్టారు కదా, జీవో తయారు చేశారు కదా, ఆయన జీవో తయారు చేయించిన ఆయనే కదా. మరి ఇంకెందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయమంటారు? నువ్వు రాజీనామా చేసినా చేయకపోయినా నీ టెన్యూర్ అయిపోతుంది కదా ఇంకో నెలకి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని రాజీనామా చేయమంటున్నారు అంటే కేవలం రాజకీయపరమైనటువంటి గేమ్. చంద్రబాబు నాయుడు మీద వేయాలి, చంద్రబాబు నాయుడు మీద ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద వేయాలి. ఆయన కారణంగానే పెన్షన్లు అందలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మీద వేయాలి. ఆయన కారణంగానే పెన్షన్లు ఇవ్వనందువల్ల 33 మంది వృద్ధులు చనిపోయారని చెప్పి ఆయన మీద నెయ్యాలి. కాబట్టి మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ రేపు మే నాటికి, మే ఉంది కదా, ఇప్పుడు ఏప్రిల్ ఇది, సరే ఏప్రిల్లో 33 మంది చనిపోయారు ఆయన సకాలంలో పెన్షన్లు ఇవ్వక జగన్మోహన్ రెడ్డి, దాన్ని విపక్షాల మీద రుద్దేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మే ఉంది, మేలో ఇప్పుడు ఎలాగూ వాళ్ళు టెన్యూర్ అయిపోతుంది, ఎందుకు మూకుమ్మడిగా రాజీనామా చేపిస్తున్నారు అని అంటే వీళ్ళని రేపు ఏజెంట్లకు ఉపయోగించుకోవాలి. వీళ్ళల్లో కొంత యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని వీళ్ళకు అవార్డులు రివార్డులు ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారు? సేవా రత్న, సేవా వజ్ర, సేవా డైమండ్ ఇలాంటివి ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు. అంటే ఈ వాలంటీర్లో 2,50,000 మంది వాలంటీర్లో ఎవరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు, ఎవరికి నాయకత్వం లక్షణాలు ఉన్నాయి? నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించే సత్తా ఎవరికి ఉంది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళని ఐడెంటిఫై చేసి రేపు ఎలక్షన్లో మే 11వ తారీఖు పోలింగు, ఆ రోజున ఏజెంట్లకు వీళ్ళని కూర్చోబెట్టాలి. అక్కడ ఏజెంట్లకు అక్కడ కూర్చోబెట్టాలంటే వీళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు వాలంటీర్లుగా ఉండకూడదు. సో కాబట్టి అందరూ రాజీనామా చేస్తే అప్పుడు కావాల్సినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఏజెంట్లుగా కూర్చోబెట్టడం, అలాగే ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి ఓట్లు వేయించడం, ఇలాంటి సేవలు చేయించుకోవాలి. ఇలాంటి సేవలు చేయించుకోవాలంటే వాళ్ళు వాలంటీర్లుగా ఉండకూడదు. అవును, అందులో టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి అడిగినా మీ టైం పీరియడ్ అయిపోయింది కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేదానికంటే వీళ్ళే రాజీనామా చేస్తే తప్పు జగన్మోహన్ రెడ్డి వైపు కనిపించదు కదా. అంతే, తప్పు మీరు రాజీనామా చేశారు కదా అని చెప్తారు, రాజీనామా చేశారు కదా అని చెప్పిన తర్వాత తప్పు ఆయన మీద ఉండదు. అందుకే చెప్పింది, ఫుట్బాల్ ఆడుతున్నారు వాళ్ళతోటి, ఫుట్బాల్ గేమ్ ఆడినట్టు ఆడుతున్నారు. అంటే సై సినిమాలో రగ్బీ గేమ్ ఉంటుంది కదా, అలా ఏమన్నా ఆడుతున్నారేమో అని చెప్పి వాలంటీర్లతో మామూలు గేమ్ ఆటలు. వాళ్ళకి ఇచ్చేది 5,000, వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు 5 సంవత్సరాల పాటు. బట్ ఇప్పుడేమో వాళ్ళకి ఆల్రెడీ నిజం చెప్పాలి కదా, మీ టెన్యూరు 2024 మే వరకు అని చెప్పి ముందే చెప్పాలి కదా. వాళ్ళకి ముందు చెప్తే ఎలాగా మరి పనులు చేయించుకోవడం కష్టం కదా. తప్ప ఆయన వైపు లేకుండా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్లది తప్పు అనే దానికి లాగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడైతే నాదెండ్ల మనోహర్ గారు బయట పెట్టేసరి వాళ్ళ టైం పీరియడ్ అనేది మే వరకే ఉంది అని. మరి ఇప్పుడు ఈ విషయం తెలిసాక వాలంటీర్లు ఏం చేస్తారు, నిలదీస్తారా జగన్మోహన్ రెడ్డిని అలాగే వైసీపీ నాయకుల్ని అని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.